ఇది ఇట్లా ఉంటాయిగా. దేశమే నా కుటుంబం, మేరా భారత్ మేరా పరివార్ నా నినాదం. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ లూట్ జూట్ పార్టీలు కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఆ ఫైళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం దాస్తున్నది. రైట్, నేనేమంటున్నా సార్, ఇక్కడ ఇది మొత్తం జరిగినాక టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా రాష్ట్రంలో మార్పు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏ మార్పు కనిపిస్తలేదు. ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో వ్యాఖ్యలు. హైదరాబాద్లో రామ్జీ గుండు పేరుతో మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటన. ఇక్కడ దేశమే నా కుటుంబం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటే ఇంకో కీలకమైన వ్యాఖ్యలు చేసిన. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుటుంబ పార్టీలు, ఒకటి లూట్ పార్టీ అయితే మరొకటి జూట్ పార్టీ. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్పు చెందినప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి మార్పు తేలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏ మార్పు కనిపించడం లేదు. ఈ రెండు పార్టీలు ఒకటే. అవినీతి అక్రమాలు కుటుంబ పాలనకు మాత్రమే కట్టుబడి ఉంటాయి అని ప్రధాని నరేంద్ర మోడీ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు వాళ్ళ హయాంలో కాళేశ్వరంలో అవినీతికి పాల్పడితే ఆ అవినీతికి సంబంధించిన ఫైళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెడుతున్నదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు తిన్నది అంటే మీరు తిన్నారు అంటే మీరు తిన్నారంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ తిట్టుకుంటున్నాయి. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామన్న కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎందుకు ముందడుగు వేయలేదు అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ చూసినా ప్రజలు అబ్కీ బార్ 400 పార్ అంటూ నినదిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి 400 సీట్లు ఇస్తామని చెప్తున్నారని మోడీ తెలుగులో అన్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వికసిత్ భారత్ లక్ష్యంగా ఫస్ట్ ఏదో ఉండే భారత్ వెలిగిపోతుంది ఇండియా షైనింగ్ అని చెప్పి ఇట్లా రకరకాల. నాకు ఎందుకో డౌట్ వస్తూ ఉంది. ప్రధానమంత్రి గారు 400 ఇస్తామని జనం చెప్తున్నారంటే నాకు ఎందుకో డౌట్ వస్తూ ఉంది, ఏదో ఉల్టా కొడతా ఉంది. భారతీయ జనతా పార్టీ అంత అనుకున్నంత కంఫర్ట్గా లేనట్టుగా ఈ వ్యవహారాలు చూస్తే అర్థమవుతా ఉంది. అయితే ఫస్ట్లో ఇవేమో పెట్టిండే వికాస్ విశ్వాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇక రకరకాల నినాదాలు మాత్రం ఈ తేనె కంటే తీయగుంటాయి నినాదాలు. అది అట్లా పెడితే కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఆ ఫైళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం దాస్తున్నదని చెప్తా ఉన్నాడు. సార్, అవినీతికి పాల్పడ్డదని మీ నోటి నుంచే మీరు అన్నారు. 10 సంవత్సరాలు మీరు కేంద్రంలో, ఈయన కేసీఆర్ రాష్ట్రంలో ఉండే. పాల్పడ్డదని మీరు చెప్పి మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు సార్ ఇప్పటి వరకు? ఇక్కడ కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన అనేక ఆరోపణలు వస్తే కేంద్రంలో పెద్దన్న పాత్రలో ఉండి మీరు ఏమీ చేయకపోతిరి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అనబడితిరి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏడదిన్నడు, కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది, విజిలెన్స్ ఏం చెప్తా ఉంది, ఎక్కడ భూములు మాయమైపోయినాయి, ఏ కాంట్రాక్టర్ల బొక్కసాలకు పోయినాయి, ఎవడెవడు ఎంత తిన్నాడు అనేది ఈ లెక్కలు కక్కిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీరు మాట్లాడినటువంటి మాట అంత రీచ్ అయ్యే గొప్పవాడి లెక్క కనిపిస్తలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పడం అనేది విచిత్రంగా అనిపిస్తూ ఉంది తెలంగాణ ప్రజలకి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే కాదు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది నేనే నిరూపిస్తా. రైట్గా ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో మీరు విజయ సంకల్పాలు చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, కానీ కొన్ని వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుకుంటే మంచిది. ఇప్పుడు బీఆర్ఎస్ పైన, గత బీఆర్ఎస్ పైన, అవినీతి పైన చర్యలు తీసుకోవాలని మీకు అప్పచెప్తే మీరు చేస్తారు. గౌరవ రేవంత్ రెడ్డి గారు అప్పుడే దొంగను తీసుకుపోయి గజ దొంగ కప్ప చెప్పినట్టు ఉంటుందని చెప్పి, ఇక దేశమే తన కుటుంబం అని, తన జీవితం తెరిచిన పుస్తకం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నాకు ప్రత్యేకంగా కుటుంబం లేదు, దేశమే నా కుటుంబం, మీరంతా నా కుటుంబ సభ్యులే, నేను మోడీ కుటుంబ సభ్యుడిని అని చెప్పుకోండి. నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది, నా ప్రతి అణువు దేశం కోసమే. నేను నా ఇంటిని చిన్నప్పుడు విడిచిపెట్టి దేశ ప్రజల కోసం జీవిస్తానని శపథం తీసుకున్నా. ప్రజల కళను నెరవేర్చడమే నా కళ. మేరా భారత్ మేరా పరివార్, ఇదే నా నినాదం అని తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అయోధ్య రామ మందిరం బంగారు తలుపుల తయారులో తెలంగాణ రాష్ట్ర పాత్ర ఉంది. తెలంగాణ ప్రజలకు రామ్లల్లా ఆశీర్వాదాలు ఉంటాయి. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ సాధిద్దాం. మన తల్లిదండ్రులు కష్టపడ్డారు, మన పిల్లల ఆ కష్టాలు రానివద్దు. ఇందుకోసం మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి అని ఆయన అన్నారు. ఇది ఎన్నికల సభ కాదు, వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తామని ఎన్నికల సభ కాదా, ఎన్నికల విమర్శలు చేతిరి. ఇక రెండో విషయం ఏంటంటే, మీరంతా నా కుటుంబమే అనుకోండి అని చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. మీరంతా నా కుటుంబమే అంటే మీరంతా నా కుటుంబమే అని చెప్పుకోండి. తెలంగాణ కాదు, దేశంలో ఉన్నటువంటి ఇల్లు లేని ప్రతి పేదోడు నా కుటుంబమే అనుకుంటే
తిండి లేని పేదోడు నా కుటుంబమే అనుకుంటే, వైద్యం అందక సస్తున్నటువంటి జనం నా కుటుంబమే అనుకుంటే చాలా మాట్లాడొచ్చు, మాట్లాడాలనుకుంటే కొన్ని ఏం చేస్తాం ఇక.